రమేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. ఒకసారి చూడండి. రమేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు కష్టపడడంలో ఫస్ట్గా ఉంటారు. కష్టపడడంలో ఫస్ట్గా ఉన్నటువంటి రమేష్ కష్టపడి సంపాదించింది నిలబెట్టుకోవడంలో మాత్రం లాస్ట్గా మారిపోతాడు. రిలేషన్షిప్లో ఫస్ట్గా ఉంటాడు. అందరినీ కలుపుకోరు. నావోడు, నా తమ్ముడు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బంధం అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. కానీ వారికి వచ్చేటువంటి ప్రేమానురాగాలను మాత్రం లాస్ట్గా పడి ఉంటాడండి. మోసపోవడంలో ఫస్ట్ ఉంటాడు రమేష్. మోసం చేయడంలో లాస్ట్ ఉంటాడు రమేష్. సహాయం చేయడంలో ఫస్ట్ ఉంటాడు రమేష్. సహాయం తీసుకోవడంలో లాస్ట్ ఉంటాడు రమేష్. కొత్త ప్రయత్నాలు చేయడంలో ఫస్ట్ ఉంటాడు రమేష్. ఆ కొత్త ప్రయత్నాలను అవలంబించడం లేకపోవడంలో లాస్ట్ ఉంటాడు రమేష్. కళలు కనడంలో ఫస్ట్ ఉంటాడు రమేష్. ఆ కళను సహకారం చేసుకోవడంలో చివరి అయిపోతాడు రమేష్. మరి రమేష్కి ఎందుకు ఇన్ని కష్టాలు? అతని పేరులో ఉన్నాయా? అతని పుట్టుకలో ఉన్నాయా? అతని డేట్ ఆఫ్ బర్త్లో ఉందా? అతని న్యూమరికల్ నెంబర్లో ఉందా? మరి దేంట్లో ఉంది రమేష్కు ఉన్నటువంటి శక్తి? ఆ రమేష్కు ఉన్నటువంటి శక్తిని మనం వెలుపలి నుంచి బయటికి తీయాలంటే ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్లో కనుక మనం పేరు బలాన్ని పెంచితే రమేష్ 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతారు తన జీవితం.